హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఐఎమ్ దివ్యక్రాంతి న్యూట్రిషనిస్ట్. ఈరోజు మన టాపిక్ వచ్చి అబౌట్ లంగ్స్. లంగ్స్ ఇస్ ద మెయిన్ ఆర్గాన్ ఫర్ అవర్ రెస్పిరేటరీ హెల్త్. లంగ్స్ మన ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్కి హెల్ప్ చేస్తుంది. లైక్ ఆక్సిజన్ని మన బ్లడ్ స్ట్రీమ్కి పంపించి అండ్ బాడీ నుంచి కార్బన్ డైఆక్సైడ్ని రిమూవ్ చేస్తుంది. అండ్ అమౌంట్ ఆఫ్ ఎయిర్ ఎంతైతే మన లంగ్స్ హోల్డ్ చేస్తాయో వాటిని లంగ్ కెపాసిటీ అని అంటారు. It varies by age, gender and lung sizes and also depends on lung conditions. Any individual can also survive with one lung. అంటే ఏదైనా ప్రాబ్లమ్స్ కానీ ఏదైనా సర్టెన్ ఇన్ఫెక్షన్స్ వచ్చి ఒక లంగ్ని రిమూవ్ చేసేస్తే ఈవెన్ విత్ వన్ లంగ్ ఎన్ ఇండివిజువల్ కెన్ సర్వైవ్ అ నార్మల్ లైఫ్. లంగ్స్ చుట్టూ ఒక ప్రొటెక్టివ్ లేయర్ ఉంటుంది, దాన్ని సిలియా ప్రొపెల్ అని అంటాము. ఈ లేయర్ ఏం చేస్తుంది అంటే మనం బ్రీతింగ్ ద్వారా ఏదైతే ప్యాథోజన్స్ మన బాడీలోకి ఎంటర్ అవుతాయో అది త్రూ లంగ్స్ లోపలికి వెళ్ళకుండా ఈ లేయర్ అనేది హెల్ప్ఫుల్ అవుతుంది. మన బాడీ నుంచి 70% ఆఫ్ వేస్ట్ అనేది త్రూ ఓన్లీ ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ మన బాడీలో వేస్ట్ అంతా ఎలిమినేట్ అవుతుంది. సో ప్రజెంట్ క్లైమేటిక్ కండిషన్స్ కానీ ఆర్ ఎనీ అదర్ సీజనల్ కండిషన్స్ వల్ల కానీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి. రెయినీ సీజన్స్లో కానీ వింటర్ సీజన్ కానీ మాన్సూన్ సీజన్ కానీ జనరల్గా మన కాఫ్ కోల్డ్ అనేవి ఫేస్ చేస్తూ ఉంటాం. సో ఇమ్యూన్ పవర్ తక్కువగా ఉన్నా కూడా ఇమ్మీడియట్గా ఈ ప్యాథోజన్స్కి అటాక్ అయ్యి కాఫ్ కోల్డ్ మనం చూస్తూ ఉంటాం. అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లంగ్ డిసీజెస్ లైక్ ఆస్తమా, సిఓపిడి అండ్ సర్టెన్ ఇన్ఫెక్షన్స్ లైక్ ఇన్ఫ్లుయెంజా, ట్యూబర్క్యులోసిస్, లంగ్ క్యాన్సర్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లంగ్ డిసీజెస్ మనం చూస్తూ ఉంటాం. సో ఫస్ట్ థింగ్, లంగ్ డిసీజెస్ అటాక్ అవ్వకుండా ఉండాలి అంటే మెయిన్లీ వన్ షుడ్ క్విట్ స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ కన్సంప్షన్. అండ్ ఎక్కువగా ఎయిర్కి ఎక్స్పోజ్ అవ్వడం, అవుట్డోర్ ఎయిర్ పొల్యూషన్ కానీ ఇండోర్ ఎయిర్ పొల్యూషన్ కానీ ఎక్స్పోజ్ అవ్వడం తగ్గించాలి. అండ్ సెకండ్ హ్యాండ్ ఆఫ్ స్మోకింగ్, ఇప్పుడు స్మోకింగ్ చేసే పర్సన్ దగ్గర ఉండి మనం ఆ ఎయిర్ కన్జ్యూమ్ చేసినా కానీ అండ్ ఆ ఎయిర్ బ్రీతింగ్ తీసుకున్నా కానీ మనకి ఎఫెక్ట్ అవుతుంది. బెస్ట్ చాయిసెస్ ఫర్ గుడ్ లంగ్ హెల్త్ ఈజ్ ఎక్కువగా విటమిన్ సి రిచ్ ఫుడ్స్ కన్జ్యూమ్ చేయడం. అండ్ విటమిన్ సి అనగానే ఫస్ట్ థింగ్ అందరి మైండ్లోకి వచ్చేది లెమన్. లెమన్ పడదు కదా, లెమన్ తీసుకుంటే కాఫ్ వస్తుంది, కోల్డ్ వస్తుంది, గొంతు థ్రోట్ ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి అని అనుకున్న వాళ్ళు విటమిన్ సి అంటే లెమన్ ఈజ్ ద ఓన్లీ ఆప్షన్ కాదండి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ ఉంటాయి, అన్ని ఫ్రూట్స్లో ఎంతో కొంత అమౌంట్ ఆఫ్ విటమిన్ సి ప్రెజెంట్ అయి ఉంటుంది. అలాగే లీఫీ వెజిటేబుల్స్, యాపిల్స్, బీట్స్, ఇవి అన్నీ కూడా విటమిన్ సి ఫుడ్సే, విటమిన్ సి కంటైనింగ్ ఫుడ్స్. గ్రీన్ టీ ఈజ్ ద బెస్ట్ సోర్స్ ఫర్ లంగ్ హెల్త్. అందులో యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉంటాయి, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. బాడీలో ఎటువంటి ప్రాబ్లం ఉన్నా యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి బాడీలో ప్రెజెంట్ అయి ఉంటే ఇట్ ఫైట్స్ అగైనెస్ట్ ఎనీ డిసీజెస్ ఆర్ ఇన్ఫెక్షన్. వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్ టు కన్జ్యూమ్ ఇస్ టర్మరిక్ మిల్క్. మిల్క్లో కానీ వాటర్లో కానీ ఏ పించ్ ఆఫ్ టర్మరిక్ని వేసుకొని కొంచెం మరిగించి ఆ వాటర్ తీసుకోవడం వల్ల మీ లంగ్ హెల్త్ సూపర్ కండిషన్లో ఉంటుంది. యాజ్ వెల్ యాజ్ గార్లిక్ ఇన్ఫ్యూజ్డ్ వాటర్ తీసుకోవడం వల్ల కూడా లంగ్ ప్రాబ్లమ్స్ కానీ ఇన్ఫెక్షన్స్ కానీ మోస్ట్ ఆఫ్ ద లంగ్ ఇన్ఫెక్షన్స్ కూడా మనం కంట్రోల్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి కంపల్సరీ మీరు ఐడియల్ వెయిట్లో ఉన్నారా లేదా చూసుకోండి. అకార్డింగ్ టు యువర్ బిఎంఐ మీరు కరెక్ట్ వెయిట్లో ఉన్నారా? మీరు ఉండాల్సిన వెయిట్ కన్నా ఎక్కువ వెయిట్ ఉన్నా కూడా బ్రీతింగ్ ఇష్యూస్ అనేవి కామన్గా చూస్తూ ఉంటాం. సో కంపల్సరీ రెగ్యులర్ యాక్టివిటీ, రెగ్యులర్ ఫిజికల్ ఎక్సర్సైజ్ అనేది మెయింటైన్ చేసుకోవాలి. అండ్ ఎయిర్ పొల్యూషన్ అనగానే అవుట్డోర్ ఎయిర్ పొల్యూషన్ ఒక్కటే అనుకుంటారు. ఈవెన్ ఇండోర్ ఎయిర్ పొల్యూషన్ ఆల్సో కాజెస్ లంగ్ డిసీజెస్. అంటే ఇప్పుడు జనరల్గా మనం చేస్తున్న కుకింగ్ డిషెస్ కానీ కుకింగ్ గ్యాస్ స్టవ్స్ నుంచి కానీ మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎయిర్ పొల్యూటెంట్స్ అనేవి రిలీజ్ అవుతూ ఉంటాయి. ఇవి కూడా లంగ్ ఇరిటెంట్స్ని కాజ్ చేసి లంగ్ ఇన్ఫెక్షన్స్ కానీ లంగ్ ప్రాబ్లమ్స్ కానీ వస్తూ ఉంటాయి. సో గుడ్ వెంటిలేషన్ ఉండేలాగా చూసుకోండి ఈవెన్ ఇన్ ఇండోర్ కండిషన్. అండ్ సమ్ ఆఫ్ ద ఇండివిజువల్ కాంట్ టాలరేట్ ఈవెన్ డైస్ అండ్ పెయింట్స్ స్మెల్. సో వీళ్ళు కూడా వాళ్ళకి లంగ్ ఇరిటెంట్గా ఏదైనా అనిపిస్తుంది అంటే ఆ ప్లేసెస్ని అవాయిడ్ చేయడం వల్ల లంగ్స్ని గుడ్ కండిషన్స్లో మెయింటైన్ చేసుకోవచ్చు. అండ్ వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్ ఫర్ ఓవరాల్ హెల్త్ అంటే ప్రోబయోటిక్స్.
ప్రోబయోటిక్స్ తీసుకోవడం వల్ల రెస్పిరేటరీ హెల్త్ చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది. అండ్ గుడ్ గట్ బ్యాక్టీరియా రిలీజ్ అవ్వడం వల్ల గుడ్ ఇమ్యూన్ పవర్ వస్తుంది. సో ఇమ్యూన్ పవర్ ఉంటే ఎనీ టైప్ ఆఫ్ హెల్త్ కండిషన్స్ని మనం ఫైట్ చేయొచ్చు. సో ప్రోబయోటిక్స్ ఈజ్ వన్ ఆఫ్ ద గుడ్ సోర్స్ ఫర్ ఓవరాల్ హెల్త్ కండిషన్స్. అండ్ అలాగే ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ తీసుకోవడం చాలా మంచిది. ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల మన రెస్పిరేటరీ మజిల్స్ ఏవైతే ఉంటాయో అవి స్ట్రాంగ్గా హెల్తీగా మెయింటైన్ చేసుకోవచ్చు. హై ఫ్యాట్స్ ప్రోటీన్ని ఆప్ చేసుకోమాకండి. లో లీన్ ప్రోటీన్ని కన్జ్యూమ్ చేయడం చాలా బెస్ట్. లో ఫ్యాట్ డైరీ ప్రొడక్ట్స్ని ఎప్పుడూ ఆప్ చేసుకో. ఇందాక చెప్పినట్టు గ్రీన్ టీలో ఎలా అయితే రిచ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయో విటమిన్ సి కూడా రిచ్ యాంటీ ఆక్సిడెంట్స్ కలిగి ఉంటాయి. సో లెమన్ అవాయిడ్ చేసినా కానీ ఆరెంజెస్ కానీ పెప్పర్స్ కానీ బెర్రీస్ కానీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్స్ని ఆప్ చేసుకోవచ్చు ఫర్ విటమిన్ సి. సో లంగ్ హెల్త్ని మెయింటైన్ చేసుకోవాలి అంటే ఫ్రీక్వెంట్గా హ్యాండ్ వాష్ చేసుకోండి అండ్ అవాయిడ్ టచింగ్ యువర్ ఫేస్ విత్ హ్యాండ్స్. ఎందుకంటే ఈ హ్యాండ్స్తో మనం మెనీ టైప్స్ ఆఫ్ సర్ఫేసెస్ని టచ్ చేస్తూ ఉంటాం. అక్కడ ఏ బ్యాక్టీరియా ఉంటుందో ఏంటో మనకి తెలీదు. సో అవే హ్యాండ్స్ తెచ్చి మీ ఫేస్ మీద కానీ నోస్ మీద కానీ మౌత్ మీద కానీ ఇలా పెట్టుకున్నప్పుడు ఏదైతే మీ హ్యాండ్కి ఉంటాయో జర్మ్స్ అవన్నీ బాడీలోకి ఎంటర్ అయ్యి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లంగ్ ప్రాబ్లమ్స్ అనేవి మనం చూస్తూ ఉంటాం. మెయిన్లీ కిడ్స్లో ఎక్కువ లంగ్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉంటాయి. సో చిల్డ్రన్ని కానీ కిడ్స్ కానీ డర్టీ సర్ఫేసెస్ దగ్గరికి కానీ బయట ఎక్కువ ఎయిర్ పొల్యూటెన్స్ ఉండే ప్లేసెస్ దగ్గర కానీ అవాయిడ్ చేయండి. ఆక్సిడెంట్ రిచ్ ఫుడ్స్ అనేవి కంపల్సరీ. సో లంగ్ హెల్త్ని మెయింటైన్ చేసుకోవాలంటే వన్ షుడ్ కన్జ్యూమ్ విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్ రిచ్ ఫుడ్స్, ప్రోబయోటిక్స్, బీట్స్, గార్లిక్ ఇన్ఫ్యూజ్డ్ వాటర్, యాజ్ ఐ సెడ్ ఎర్లియర్. మన డైట్ టిప్స్ని మీ ఫుడ్ చాయిసెస్లో ఇంక్లూడ్ చేసుకొని లంగ్ కండిషన్స్ని ఎప్పుడూ హెల్తీగా ఉంచుకోండి. థ్యాంక్ యూ.